యామిని, నా చెల్లెలతో ఇలాగనే మాట్లాడేది? అసలు తనేమడుగుతుందో విన్నారా? ఆ తంత్రగాడు ఏం చెప్పాడు? ఆ 2 నక్షత్ర బలాలు ఒకే చోట ఉండటం వల్లే కదా మనకిబ్బంది. వాడు చెప్పినట్టు ఆ నక్షత్రాలను విడదీద్దాం. పూజ పూర్తయ్యేదాకా 3వ కన్ను చూడకూడదు. 3వ మనిషికి విషయం చెప్పకూడదు. మామా, ఏంటలుడు అంత హుషారుగా ఉన్నావు? మామా, మన ప్లాన్ వర్కౌట్ అయింది. అవ్వాలనే కదా అల్లుడు వేస్తాం. ఇంతకీ ఏమంటుంది? కోయదర మనం చెప్పినట్టు చెప్పాడు. వాడి మాటలు అది నమ్మింది. అది నమ్మిందని నమ్మకమేంది? ఏందమ్మా మాట్లాడుతున్నావు అంటే, ఏం లేదు మావయ్య అంటూ నా దగ్గరే నిజాలు దాచిపెట్టింది. అబ్బా పర్వాలేదే, మెరక వీధికి దారేదంటే దొడ్డు వాకిలు చూపించిందని మనం చెప్పించిన కథనే మన దగ్గర దాచిందా? అది నాకే చెప్పలేదు అంటే ఇంట్లో కూడా ఎవ్వరికీ చెప్పదు. మనకు కావలసింది అదే కదా. మొత్తానికి దాన్ని ఒంటరిగా గుడికి రప్పించడానికి ఏర్పాట్లు చేశాను మామా. ఇక అటు నుంచి అటే దాన్ని తంత్రగడికి అప్పగించాలి. గుమ్మానికి కట్టిన గుమ్మడికాయ ఎటూ పోదని అది మనల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు. ముందా గుడి దగ్గర చేయాల్సిన ఏర్పాట్లేవో చూడు. మామా, ఇంత తొందరగా దాన్ని ఇంట్లోంచి బయటికి పంపించగలవని అనుకోలేదు మామా. ఆ శకుని పాచికలకి ఈ శకుని ప్లాన్స్ కి తిరుగుండదల్లుడు. సాములు నిద్రలేచే గడియల్లో ఆ గుడికాడికి పోయి గుడి చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలే తల్లి. ఆ తల్లికో దండం పెట్టుకుని వచ్చావంటే కట్టాలన్నీ ఇల్లొదిలి పారిపోతాయే తల్లి. తొలికోడి కూయకు ముందు బెమ్మ ముహూర్తం అంటారు కదా తల్లి. ఆ జామును పోయి తొలి పూజ చేయాలి తల్లి. పూజ పూర్తయ్యేదాకా 3వ కన్ను చూడకూడదు. 3వ మనిషికి విషయం చెప్పకూడదు. చెబితివా నీ కట్టం నీళ్లలో పోసినట్టే. నందిని, ఒంటరిగా కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు వదినా. ఇంకా భోజనం కూడా చేసినట్లేదు. పద భోంచేద్దు గాని. ఆకలిగా లేదు వదినా. నేను తింటానులే, నువ్వు వెళ్ళి తిను. ఏమైంది నందిని? మనిషివి అదోలా ఉన్నావు, భోజనం కూడా వద్దంటున్నావు. నిజంగా ఏం లేదు వదినా. ఏదైనా ఉంటే నీకు చెప్పనా? నిజంగా ఏం లేదుగా. లేదు వదినా, నువ్వు వెళ్ళి భోంచేయ్. నేను తర్వాత భోంచేస్తాను. సరే, త్వరగా వచ్చి భోంచేయ్. టైం కాని టైంలో తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. బ్రహ్మముహూర్తానికి వెళ్ళాలి అంటే 3 గంటలకల్లా బయలుదేరాలి. 3:30కంతా పూజ మొదలు పెడితే 5 గంటలకంతా ఇంటికి తిరిగొచ్చేయచ్చు. ఆ టైంకి ఇంట్లో వాళ్ళంతా నిద్రపోయి ఉంటారు కాబట్టి నేను బయటకు వెళ్ళింది వచ్చింది ఎవరికీ తెలియదు. అందరూ నిద్రపోయాక జాగ్రత్తగా టైంకి వెళ్ళిపోవాలి. దాన్ని గుడికి రప్పించడానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. 3వ కంటికి తెలియకుండా రాత్రి 3:30కి అది గుడికొస్తుంది. ఆ సమయంలో నరమానవుడు అనేవాడు ఎవడు ఉండడు కాబట్టి మీకు అడ్డం ఉండదు. అది గుడికి రాగానే
దాన్ని జాగ్రత్తగా కిడ్నాప్ చేసి అటు నుంచి అటే ఊరి చివర మర్రిమానం దగ్గరున్న గుట్టల్లో ఉండే ఆ తంత్రగాడికి దాన్ని అప్పగించండి. అలాగే ఇక మీరు ఆ అమ్మాయి గురించి మర్చిపోండి. మేం మర్చిపోతాం సరే, మీరు ఈ రాత్రి మందేసి మర్చిపోయారనుకో మా పరిస్థితి తారుమారవుద్ది. చచ పని ఒప్పుకున్నాక పని పూర్తయ్యేదాకా మందు ముట్టం. రేయ్, శుక్రవారం పులిహోర తింటుంది అన్నట్టుందిరా నీ వ్యవహారం. మీ కథలు మాకు తెలుసుగానే, చెప్పిన పని జాగ్రత్తగా చేయండి. మీ పని పూర్తయిందంటే మిగిలిన సంగతి ఆ తంత్రగాడు చూసుకుంటాడు. ఒరేయ్, గుడి దగ్గర దొరికింది కదా అని ప్రసాదం అని తినేశారు. ఆ తంత్రగాడు మంత్రాలతో మర్రగేసి మీ పొర్రెలతో పోజ్ చేసుకుంటాడు. జాగ్రత్త. అది ఇంట్లో నుంచి బయలుదేరగానే నేను మీకు ఫోన్ చేస్తాను. తెల్లవారేసరికి పని పూర్తయిపోవాలి. ఎవరు తీసుకెళ్లారో, ఎందుకు తీసుకెళ్లారో ఎవరికి అర్థం కాకూడదు. అలాగే బాస్, పద. అల్లుడు, వీళ్ళు పనివాళ్ళేనంటావా? ఇలాంటి వాటిల్లో రాటు తేలినోళ్ళు మావా, నువ్వే చూస్తావుగా. ఆ, సార్, రేయ్, అది ఇంటి నుంచి బయలుదేరింది. చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది సార్. గుడి నుండి అమ్మాయి ఇంటికి రాదు, నేరుగా తంత్ర దగ్గరికి వెళ్తుంది. మిస్ అవ్వకూడదు. మీ పని కానిచ్చేయండి. అలాగే సార్. పదండ్రా.
నందిని 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 ఎక్కడికి వెళ్ళుంటుంది? పిన్ని 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 ఏంటమ్మా ఏమైంది? నందిని మీ గదిలోకి ఏమైనా వచ్చిందా? లేదే, నీకు తోడుగా ఉంటానని నీ గదిలోనే పడుకుందిగా. నా గదిలో లేదు పిన్ని. ఇల్లంతా వెతికాను, ఎక్కడ కనిపించడం లేదు. కనిపించకపోవడం ఏంటమ్మా? ఈ అర్ధరాత్రి వేళ ఎక్కడికెళ్తుంది? నందిని కనిపించకపోవడం ఏంటమ్మా? అసలే వయసులో ఉన్న పిల్ల ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏం మావయ్య, ఏమైంది? అందరు ఇంత కంగారుగా ఉన్నారు. మన నందిని కనిపించట్లేదంటాడు. కనిపించకపోవడం ఏంటి? ఏ గదిలో పడుకుందో సరిగా చూసారా? చూసాం బాబు, ఇంట్లో ఎక్కడా లేదు. అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తుంది అత్తయ్య? తల్లి, నా కుటుంబం కష్టాల్లో ఉంది. మా అన్న వదినల మధ్య దూరం ఇంకా అలాగే ఉంది. క్షణక్షణం చావు భయంతో అందరం బాధపడుతున్నాం. మాకున్న దోషం పోయి మా కష్టాలన్నీ తీరేలాగా ఆశీర్వదించు తల్లి.
మీరు ఎంత టెన్షన్ పడినా అది ఇక తిరిగి రాదు. ఎక్కడికి వెళ్ళిందో ఏమోనమ్మా. నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. వయసులో ఉన్న పిల్ల ఈ సమయంలో వెళ్ళిందంటే ఎంత అప్రతిష్ట. అల్లుడు, ఏం చేద్దాం అల్లుడు? యామిని! నా చెల్లెలు అవసరం లేని వాళ్ళు నాకు అవసరం లేదు. డెసిషన్ ఈజ్ యువర్స్.